నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? మంచి మానసిక స్థితిలో ఉండండి. ప్రస్తుతానికి ఈ రోజుకి మనం మానవ జన్మలో ఉన్నాం కదా. అయితే ఈ జన్మ మనకు ఎలా వచ్చింది అంటే, వేదాంతం ప్రకారం భారతీయ సంస్కృతిలో ఒక భాగమైనటువంటి వేదాంతం ప్రకారం మనం చేసినటువంటి పనుల యొక్క ఫలితం వల్ల మనకి జన్మ లభించింది. అంటే కర్మ అంటే పని. మనం చేసినటువంటి పనుల ద్వారా వచ్చిన ఫలితాన్ని అనుసరించి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? మనం పనులు చేస్తే రెండే రకాల ఫలితాలు ఉంటాయి. ఒకటి శుభం, రెండవది అశుభం. ఒకటి మంచి, రెండవది చెడు. లేదా ఒకటి పుణ్యం, రెండవది పాపం. మనం చేసినటువంటి పనులు ఈ ఫలితాన్ని ఇచ్చే తీరుతాయి. ఉదాహరణకి మీకు ఒక రాయి దొరికింది. ఊరికేనే మీరు ఆ రాయిని దూరంగా విసిరేశారు, ఆట విడుపుగా. ఊరికే అలాగే ఏమి ఆలోచించకుండానే ఆ రాయిని దూరంగా బలంగా విసిరివేశారు. ఇది పని. విసిరివేయడం అనేది పని. ఇప్పుడు అది వెళ్ళి ఏమైంది? పొయ్యి ఒక అద్దానికి తగిలింది అనుకోండి. అద్దం పగిలింది. పగిలితే ఆ యజమాని వచ్చి మిమ్మల్ని నిలదీసినప్పుడు ఆ నష్టపరిహారాన్ని మీరు భరించాల్సిందే. అతడు పెట్టేటువంటి చీవాట్లు అవన్నీ కూడా తినాల్సిందే. ఆయన కోపానికి మీరు గురి కావాల్సిందే. లేదండి, నేను అనుకోలేదు, అసలు పగలగొట్టాలనే ఉద్దేశమే లేదు నాకు, ఊరికే ఏదో ఆట విడుపుగా నేను విసిరేశాను, అటు పోయి తగిలింది, నా కర్మ ఇలా ఉంది అని అంటారు. లేదా మీరు విసిరేసినటువంటి రాయి పోయి ఒక వ్యక్తికి తగలరాని చోట తగిలింది అనుకోండి, ఈ భాగంలో ఆయన చనిపోయాడు అనుకోండి. అప్పుడు పోలీసులు రావడం, మిమ్మల్ని తీసుకెళ్లడం, విచారించడం, మీకు శిక్ష పడడం అనేటువంటిది ఖాయం. మీరు అమాయకంగా అసలు నాకు ఆ ఉద్దేశమే లేదు ఆ వ్యక్తిని కొట్టడానికి, ఆ వ్యక్తిని చంపాలనే ఉద్దేశం లేదు అని అన్నప్పటికీ మీకు శిక్ష పడక మానదు. అంటే ఒక పని చేసిన తర్వాత ఆ పని యొక్క ఫలితాన్ని మనకి ఇష్టం ఉన్నా లేకున్నా భరించాల్సిందే. ఈ జన్మ ఎందుకు వచ్చింది? మనం ఇంతకుముందు జన్మలలో చేసినటువంటి పనుల యొక్క ఫలితంగా ఆ ఫలితాలను మనం అనుభవించి తీరాల్సిందే. చెడు పనులు ఏవైనా ఇంతకుముందు జన్మలో చేశామనుకోండి, ఆ చెడుకు సంబంధించి మనకి జీవితంలో ఏం దొరుకుతుందంటే దుఃఖం. పోయిన జన్మలో మనం మంచిని చేశామనుకోండి, ఈ జన్మలో మనకి ఏం దొరుకుతుంది? సుఖం. అంటే పుణ్యము వలన సుఖము, పాపం వలన దుఃఖం. ఇవి తప్పకుండా జరిగి తీరుతాయి, వచ్చి తీరుతాయి. మరి అసలు నాకు పుణ్యం వద్దు, పాపం వద్దు, నేను ఏమి పని చేయకుండా ఉంటాను అంటే అది ఎవరికి సాధ్యమయ్యేది కాదు. మీరు పని చేసి తీరుతారు అంతే. ఒకసారి జన్మనెత్తిన తర్వాత మీరు పని చేసి తీరాల్సిందే. కాబట్టి ఎలాంటి పనులు చేయాలనేది మీరు ఆలోచించుకోవాలి. అంటే పాపం చేయకుండా ఉంటే అప్పుడు మన యొక్క పూర్వజన్మల యొక్క కర్మల ఫలితాలు క్షీణించి అవి ఎప్పుడైతే జీరో అవుతాయో, అంటే మన జన్మల యొక్క బ్యాంకు ఖాతాలో అక్కడ మంచి ఉండదు, చెడు ఉండదు. ఇది బ్యాంక్ బ్యాలెన్స్. మనం ఒక బ్యాంకులో అకౌంట్లో డబ్బులు వేయము, డబ్బులు తీయమనుకోండి, అన్ని అప్పుడు ఏమవుతుంది? బ్యాంకు ఖాతా జీరో అయిపోతుంది. అప్పుడు జన్మరాహిత్యం అనేది మనకు కలుగుతుందంటే ఇక మళ్ళీ జన్మ అంటూ ఉండదు. ఎప్పుడైతే ఈ పుట్టుక మరియు మరణం, జన్మ ఎత్తడం, మళ్ళీ చనిపోవడం, కర్మలు చేయడం, ఆ ఫలితాలను అనుభవించడానికి మళ్ళీ ఇంకో జన్మ ఎత్తడం, ఇవి ఎప్పుడైతే పూర్తిగా క్షీణించి జీరో అవుతాయో అదే మోక్షం. అంటే
జ్ఞానం వలన మనకి మోక్షం అనేది తప్పకుండా కలిగి తీరుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం జ్ఞానాన్ని సంపాదించాం కాబట్టి పాపాన్ని చేయం. పాపాన్ని కలిగించేటువంటి అశుభమైనటువంటి కర్మలు మనం చేయకుండా ఉంటాం కాబట్టి పూర్తిగా పాప క్షయం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మనకి ఉత్తమ గతులు లేదా ఉత్తమ జన్మలు లేదా మోక్ష ప్రాప్తి అనేటువంటిది జరగడం ఖాయం అని మనకు వేదాంతం చెబుతుంది. అయితే గత జన్మలలో మనం చేసినటువంటి ఈ పనుల ద్వారా వచ్చినటువంటి కర్మ ఫలితాలను ఏమంటారంటే సంచిత కర్మలు అంటారు వాటిని. అంటే అది మనం ఇంతకుముందు జన్మలలో చేసినటువంటి పనుల యొక్క ఫలితాల మూట. అది ఆ గోదాంలో ఉంది. దాంట్లో నుంచి కొన్ని శుభకర్మలు, కొన్ని అశుభ కర్మలు, కొన్ని మంచి చెడు పనుల యొక్క ఫలితాలతో ఈ శరీర నిర్మాణం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు ఏదైతే ఈ శరీరాన్ని చూస్తున్నామో ఇది మనకి దొరికింది కారణం ఏమిటి అంటే ఇంతకుముందు మనం జన్మలలో చేసుకున్నటువంటి పాప పుణ్యాల యొక్క ఫలితం. దీన్నే మనం ప్రారబ్ధం అంటాం. ప్రారబ్ధ జన్మ. ఈ జన్మలో మనకు జరిగేటువంటి మంచి చెడు ఈ రెండు ఫలితాలను మనం అనుభవించి తీరాల్సిందే. దాని నుంచి మనం తప్పించుకొని పారిపోలేము. ఎంతటి వారికైనా ప్రారబ్ధం నుంచి విముక్తి అనేటువంటిది లేదు. ఆఖరికి దేవుడైనా సరే ప్రారబ్ధాన్ని అనుభవించాల్సిందే. ఇలా ఉదాహరణకు రామావతారంలో వాలిని రాముడు చెట్టు చాటు నుంచి చంపుతాడు. తిరిగి కృష్ణావతారంలో ఒక వేటగాడి చేతిలో కృష్ణుడు అదే బాణానికి, అలాంటి శరాఘాతానికి ఆ బాణం ఆ వేటగాడు సంధించినప్పుడు అది వచ్చి ఆయన బొటన వేలుకు తగిలి ఆయన మరణించడం అనేటువంటిది జరుగుతుంది. ఆయన చెప్తాడు, ఆ బోయవాడు ఏడుస్తుంటే, ఆ వేటగాడు ఏడుస్తుంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడు, నువ్వు దుఃఖించాల్సినటువంటి అవసరం లేదు, ఇది నేను చేసుకున్నటువంటి పూర్వజన్మ కర్మ యొక్క ఫలితం. ఈ విధంగా ఎంతటి వారికైనా కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు. అందుకే మనం చాలాసార్లు వింటాం, చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అని. చేసిన కర్మము చెడని పదార్థం, నవ్వుతూ చేసింది ఏడుస్తూ అనుభవించాలి అని ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం. చేసినప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒకరిని మోసం చేసి ₹1 కోటి సంపాదించాడు అనుకోండి, తన తెలివికి తానే చాలా మురిసిపోతాడనమాట. ఎంత తెలివిగా వాడిని మోసం చేశానని. అంటే నవ్వుతూ ఈ పని చేశాం, ఇది కర్మ. దీని ఫలితం ఏ విధంగా మనకి భవిష్యత్తులో దొరుకుతుంది అనేది మనం తెలియదు, మనం ఎరుగం. అది మనకు జబ్బు రూపంలో వస్తుందా, లేదా మన పిల్లలు మనకే ద్రోహం చేయడం జరుగుతుందా, లేకుంటే వృద్ధాప్యంలో ఎవరి యొక్క అండదండలు లేకుండా చాలా నికృష్టమైన జీవితాన్ని గడిపి మనం చనిపోతామా, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి చేసిన కర్మ అనేటువంటిది చెడని పదార్థము, దాని యొక్క ఫలితాన్ని మనం అనుభవించి తీరాల్సిందే. కాబట్టి ప్రారబ్ధం నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు. మనకి జీవితంలో ఏదైతే మంచి చెడు, కీడు మేలు, శుభం అశుభం జరుగుతూ ఉన్నాయో వాటిని మనం ఇష్టం ఉన్నా లేకున్నా అనుభవించాల్సిందే. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి అప్పు చేసి ఒక లాటరీ టికెట్ కొంటాడు. ₹1000 అప్పు చేసి మొన్న ఒక ఆయన UAE యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఒక లాటరీ టికెట్ కొన్నాడు. కొంటే ఆయనకి ₹240 కోట్ల బహుమతిగా వచ్చాయి. కొన్ని సంవత్సరాలుగా ప్రతి నెల వందలాది టికెట్లు కొనేవాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి లాటరీ తగలలేదే. ఇది ప్రారబ్ధము.
అంటే గత జన్మలో చేసినటువంటి మంచి ఏదైతే ఉందో అది ఇప్పుడు పని చేసింది కాబట్టి ఆ లాటరీ తగిలింది. అంత మాత్రాన అంత మంచే జరుగుతుందని కాదు. ఆ లాటరీ వచ్చిన తర్వాత ఆ డబ్బు గురించి పిల్లలు కీచులాడి పోట్లాడుకొని తండ్రినే హత్య చేశారనుకోండి, అప్పుడు మనమే అంటాం ఆ లాటరీ రాకపోయినా బాగుండు, వీడు బ్రతికన్నా ఉంటుండే అని. అంటే అప్పుడు ఆయన గత జన్మలో చేసినటువంటి ఆ యొక్క పాపం ఏదైతే ఉందో అది ఈ విధంగా అతనికి ఫలితాన్ని ఇచ్చిందని అర్థం. కాబట్టి ప్రారబ్ధాన్ని మనం భరించాల్సిందే. ఇక ఇప్పుడు ఈ జన్మలో మనం ఏదైతే ప్రస్తుతం మనం అనేక పనులు మనం చేస్తున్నామో వీటిని మనం క్రియామాన్ కర్మలు అని అంటాం. అంటే క్రియామాన్ కర్మల ద్వారా తిరిగి మనం మళ్ళీ మూటను జమ చేస్తున్నాం అన్నమాట. ఎప్పుడైతే ఈ శరీరాన్ని వదిలేసి వెళ్తామో ఆ లెక్క కూడా మళ్ళీ పోయి ఆ సంచిత కర్మల్లో చేరుతుంది. కావున మనం ఇప్పుడు చేసేటువంటి పనులను చాలా చక్కగా ఆలోచించి అవి ధర్మంగా ఉండేటట్టు, అవి పుణ్య ఫలాన్ని ఇచ్చేటట్టుగా మనం చేస్తే దాని ద్వారా ఈ జన్మను మనం సద్వినియోగం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఈ జన్మను సరిగ్గా ఉపయోగించుకున్న వాళ్ళం అవుతాం. ఇది ఎలాంటిదంటే స్కూలుకు పంపించారు తల్లిదండ్రులు, వాడు స్కూల్ ఎగ్గొట్టి సినిమాలు షికార్లు చేసి చెడు సహవాసం చేసి అనేక మంది దుర్మార్గులతో స్నేహం చేసి వాడు ఒక బందిపోటు అయ్యాడు అనుకోండి. అంటే ఈ తండ్రికి ఓ 10 ఏళ్ల తర్వాత తెలిసింది వాడు అసలు స్కూల్కు కాలేజీకే వెళ్ళడం లేదని. అంటే వాడిని నగరానికి పంపించారు చదువుకోరా అని. వాడు ఇన్ని సంవత్సరాలు అబద్ధాలు చెప్తూ తల్లిదండ్రులను మోసం చేస్తూ ఆ విధంగా ఒక దుర్మార్గుడిగా తయారయ్యాడంటే దాని అర్థం ఏమిటి? అవకాశం వచ్చినటువంటి అవకాశాన్ని ఆ బాలుడు లేదా బాలిక సరిగ్గా ఉపయోగించుకోలేదు. అలాగే ఈ జన్మ ఏదైతే మనకు ఒక అవకాశంగా వచ్చిందో దీన్ని మనం వృధా చేస్తామా, పాడు చేస్తామా, సరిగ్గా ఉపయోగించుకుంటామా అనేది అది మన చేతుల్లో ఉంది. ఇంతేకాకుండా భవిష్యత్తులో మీరు చేయబోయేటువంటి పనులు ఉన్నాయనుకోండి, అంటే రేపు కానీ ఇంకో గంట తర్వాత చేసేటువంటి పనులు బ్రతికుంటే వాటిని ఆగామి కర్మలు అని అంటారు. అంటే ఈ రకంగా మనకు 4 రకాల కర్మలు ఉన్నాయని మీరు అర్థం చేసుకోవాలి. సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలు, అలాగే క్రియామాన్ కర్మలు. ఈ 4 రకాల కర్మలకి ప్రతి ప్రాణి కూడా బద్ధుడే. దీని నుంచి తప్పించుకోవడం అనేటువంటిది జరగదు. సపోజ్ మీరు ఏమి చేయకుండా నేను ఏ కర్మలు చేయకుండా ఉంటాను అంటే సాధ్యం అయ్యేది కాదు. ముందే చెప్పుకున్నాం కదా, ఊరికే కూర్చోవడం, ఊరికే తిని కూర్చోవడం కూడా అది కూడా ఒక కర్మనే. అది సోమరితనం అంటారు దాన్ని. దాని ద్వారా వచ్చేటువంటి ఫలితాలు మళ్ళీ వేరేగా ఉంటాయి. ఈ కర్మ ఫలితాలను బట్టి మనకు ఏ జన్మలు రావాలో నిర్ణయించబడతాయి. మొత్తం 84 లక్షల జీవరాశులు ఉన్నాయని వేదాంతం చెబుతుంది. అలాగే సైన్స్ ప్రకారం 87 లక్షల జీవరాశులు ఉన్నాయని, అంటే పెద్దగా తేడా ఏమీ లేదు. జీవులు 84 లక్షల, చావు పుట్టుకలు ఇక్కడ. ఎవరు చేసిన కర్మలను వారు అనుభవించేది అక్కడ. కొన్ని అక్కడ అనుభవిస్తాం, కొన్ని ఇక్కడ అనుభవిస్తాం. దీన్ని ఒక శ్లోకం రూపంలో కూడా మనకు విష్ణు పురాణం, శివ పురాణంలో ప్రస్తావించబడింది. అలాగే భగవద్గీతలో కూడా దీని యొక్క ప్రస్తావన వస్తుంది. ఏమని వస్తుందంటే, అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. అంటే మనం చేసినటువంటి పనుల యొక్క శుభము అశుభము ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అనుభవించి తీరాల్సిందే. దాని నుంచి పారిపోయేటువంటి అవకాశం లేదు. అవి ఎన్ని యుగాలైనా సరే, ఎంత కాలమైనా సరే దాని యొక్క ఫలితాలను మనం అనుభవించిన తర్వాతే జీవన్ముక్తి, ఈ జీవితం నుంచి, ఈ బహబంధం నుంచి,
ఈ ఇహలోక పరలోక యాత్ర నుంచి, అంటే ఈ చావు పుట్టుకల చట్రం నుంచి తప్పించుకోవడానికి మనకి వీలవుతుంది. ఏ రోజైతే కర్మల యొక్క ఫలితాలన్నీ కూడా సున్నా అవుతాయో, జీరో అవుతాయో, ఆ రోజే ఈ యొక్క జన్మబంధం నుంచి, ఈ జన్మ మరణ చక్రం నుంచి మనకు విముక్తి అనేది లభిస్తుంది. ఆలోచించండి. నమస్కారం.